అవకాశం ఇస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ తిడదామనా సార్? మళ్ళీ ఇక్కడ తిడుతుంటే చూస్తూనే కూర్చోవాలా? ఆవిడ తిట్టలేదండి, ఆవిడ ఎవరిని తిట్టారు, ఆవిడ ఏం జరిగిందో చెప్తున్నారు కదా, తిట్టడం ఏంటి? అప్పుడే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నానని చెప్పి ఇక్కడ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేసింది ఆవిడ. రైట్ అరుణ గారు, తప్పు కదండి, నేను అడుగుతున్నాను. ఓకే వెయిట్ అండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి, మీకు ఇస్తాను. అరుణ గారు ఒకటి ఆయన మాట్లాడివ్వండి, లేదా మాకు ప్యానల్ ఇవ్వండి. మీరు మాట్లాడండి, ఇంకెవరు మాట్లాడండి, దయచేసి ఎవరు మాట్లాడి నేను మ్యూట్ చేస్తాను. ఆ ఛాన్స్ తీసుకొచ్చుకోవద్దు, నేను ఇస్తాను, టైం ఇస్తాను కావాల్సినంత. మాట్లాడండి అరుణ గారు. గత ప్రభుత్వం టైంలో అసెంబ్లీలో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అంత పెద్ద వ్యక్తి కుములు బాధపడ్డాడు. వీళ్ళు ఏమంటే బాధపడ్డారు, వాళ్ళు సూక్తులు చెప్తున్నారంటే వీళ్ళంతా నీతులు మాట్లాడుతున్నారేంటి? అసలు ఇక్కడ వచ్చి మేము అట్లాంటి భాష మాట్లాడలేదు, చెప్పండి. అసెంబ్లీలో అట్లాంటి ప్రస్తావన చెయ్యమని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం అసెంబ్లీకి. మేము మాట్లాడడం ఆ భాష అంతా అని చెప్పేసి క్లియర్ గా హామీ ఇస్తున్నాం. బయటే హామీ ఇచ్చి చప్పట్లు కొడుతున్నాం, లోపలికి రండి మహాప్రభు అని చెప్పేసి. మేము ఆ భాష మాట్లాడడం అంటేనే బాధపడుతున్నాం. వీళ్ళు మరి మమ్మల్ని ఎట్లా మాట్లాడారు గత 5 ఏళ్ళుగా? ఈ బాధ అంతా మేము ఎందుకు పడాలి? ఎందుకు మాట్లాడారు వీళ్ళంతా? అసలు విరగదీసిన నాని అన్న, తుంపేసిన వంశీ అన్న, చింపేసిన అమ్మటి రాంబాబు అన్న, తుక్కు చేసిన జగన్ అన్న అని చెప్పేసి టైటిల్ పెట్టి వీళ్ళు అసెంబ్లీలో అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడితే ప్రజలకు సంబంధించినటువంటి పాలసీలు రన్ చేసినటువంటి అసెంబ్లీలో వీళ్ళు వ్యక్తిగత హననానికి పాల్పడి వీళ్ళ వ్యక్తిగత భజనలు చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన భార్యల్ని, ఆయన బిడ్డల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్యని, ఆయన బిడ్డ లోకేష్ గారిని ఇష్టారీతిగా అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు నోటికి రాగలేదు ఈ పెద్ద మనుషులకంతా. ఇవాళ మేము అట్లా మాట్లాడడం అని చెప్పేసి ప్రస్తావిస్తుంటే మాట్లాడడం అనడానికి ప్రస్తావించినందుకే పొడుచుకొచ్చేస్తుంది రోషం అంతా. ఏ భారతిరెడ్డి గారు పుట్టినట్టు మేము పుట్టలేదా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినట్టు మా నాయకుడు పుట్టలేదా? లేదా వీళ్ళ పార్టీ నాయకులు పుట్టినట్టుగా టీడీపీ నాయకులు పుట్టలేదా? వీళ్ళకు ఉన్నట్టుగా 4 చెవులు, 2 చెవులు, 2 చేతులు, ఒక మనసు, బాధపడడానికి మైండ్ మాకేమి లేవా? మీరేమో మిమ్మల్ని అంటేనేమో మీరు చేసిన దాన్ని ప్రస్తావిస్తే చింపేసుకుంటున్నారు చొక్కాలన్నీ కూడా. మమ్మల్ని అన్నారు, మేమేం చేయాలి మిమ్మల్ని ఇప్పుడు? రైట్, ఒక నిమిషం. విజయ్ ఇది జరుగుతున్న పరిస్థితి. ఇస్తాను విజయ్ మాట్లాడి మీరు రెస్పాండ్ అవుతారు. విజయ్ రెస్పాండ్. వినిపించట్లేదు, వాయిస్ లేదు.